పార్టీ అన్న కొద్దో గొప్ప నిలబడుద్ది. ఈ వైసీపీ వాళ్ళే చెబుతున్నారు. చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే చంద్రబాబు రాష్ట్ర ప్రజలు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయిందని చెప్పి మాట్లాడారు. వెన్నుపోటు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. వెన్నుపోటు అంటే ఒక ట్యాగ్ లైన్ ఒకటి తీసుకుంటారు అనమాట. ఒకటి దాంట్లోకి అవసరం లేని చోట, అవసరం ఉన్న చోట అన్నిటికీ వాడుతూ ఉంటారు. చంద్రబాబు వెన్నుపోటు ప్రజలకు వెన్నుపోటు పొడిచిందంటే ప్రజలే ఓట్లు ఎత్తే చంద్రబాబు నాయుడు అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచింది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి. అది వెరీ క్లియర్. 2 ఏళ్ల క్రితం అంటే టాపిక్లో మీరే ఆలోచించండి. అసలు ఎక్కడన్నా సెట్ అవుతుంది అది మాట. చంద్రబాబు వెన్నుపోటు ఎట్ట పడుతారు? ఓట్లు వేసింది ప్రజలు. చంద్రబాబు వెన్నుపోటు ఎలా పొడిచినట్టు ఎవరైనా కానీ గుడివాడ ప్రజలందరికీ తెలుసు బేసికల్ ఏమనుకుంటున్నారు అనేది. అంటే మనం అసలు రోడ్డు వెంబడే జరగము, మనకి దేంట్లో జరగం కాబట్టి అసలు ఏ హామీలు ఇవ్వవసరం. నేను ఒకటే చెప్తున్నా, అన్నీ చేశానా చేయలేదు. నేను స్పష్టంగా ధైర్యంగా చెబుతున్నా, అన్నీ చెప్పిన హామీలన్నీ చేశానా చేయలేదు. చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నానా చేసుకుంటూ వస్తున్నా. నాశనం చేసి పెట్టారు రాష్ట్రం మొత్తాన్ని. ఇక గుడివాడ టౌన్ అయితే ఎంత దారుణంగా చేశారో కొనుక్కుంటా. నేను ధైర్యంగా చెప్పుకోగలిగినవి చాలా ఉన్నాయి. నేను రోడ్లు వేపిస్తున్నాను, నేను డ్రైనేజీలు కట్టించుకుని వస్తున్నాను. నేను ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. బేసిక్గా అవన్నీ చేసుకుని వస్తాను. మంచినీళ్ళు ఇవ్వగలుగుతాను. గుడివాడని ఎక్కడ లేనట్టుగా చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా చెత్త అనేది రోడ్డు మీద కనపడకుండా చేస్తానికి ప్రయత్నంలో ఉన్నాం. మీ దగ్గర ఉన్నప్పుడు డంపులు అలా ఉండే, నాకు ఇంకేం వద్దు, ఒకే ఒకటి చెప్పు. పార్క్ దగ్గర ఉన్న చెత్త నువ్వు ఈ 20 ఏళ్ళలోపు ఎందుకు ఎత్తించలేకపోయావు? మేము ఎలా చేయగలిగాం? దానికి ఖర్చు పెట్టామా? ఖర్చులేం పెట్టలేదు. ఓన్లీ చెత్త శుద్ధితో చేసుకుని వచ్చాను. అసలు నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? రోడ్డు మీద ఎక్కడన్నా ఆగావా? ఎలా ఉందని చూసుకుంటానికి? చూస్తేనే తెలుసుద్ది. తెలిస్తేనే ఏమైనా చేయగలం. ఇదైతే స్పష్టంగా చెబుతున్నా. నేను తిరగడానికి ఒక రీజన్ ఉంది, రోడ్ల మీద తిరగడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ప్రకారమే. ఎందుకంటే ఆ సమస్య ఏంటనేది చూస్తేనే మనకే అర్థమవుతుంది. కార్లో వెళ్ళిపోతే తెలియదు కదా. ఏసీ పెట్టుకుని 2034 వస్తున్నానంట. ఓకే, 29కి వదిలేశారా? ఫోన్లేదు. అతను కుర్రాడు, అతని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. బేసిక్గా పాపం నేనైతే ఆహ్వానిస్తాను. మంచిది నిజంగా మంచి చేద్దామని రమ్మని చెప్పి ఒకటే కోరిక. మీ పెదనాన్నలాగా జనాలకి ఏదో సొల్లు చెబితే సరిపోద్ది, ఈ సొల్లు చెబితే సరిపోతుంది అనేది ఆపేసి బేసిక్గా ఏదైనా కానీ జనాల్లో అసలు సమస్యలు ఏమున్నాయి అవగాహన పెంచుకో. మంచి పద్ధతి. తప్పకుండా అతనైతే ఆహ్వానిస్తాను. ఇతనైతే పనికిరాడనేది పూర్తిగా జనాలందరికీ తెలియదు.